ఇక రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రాజెక్టులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎక్కడున్నారు మీరు? గోరుకల్లు రిజర్వాయర్ దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఏదైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాన్ని ప్రజలకు తెలిసే విధంగా, ఏ విధంగా అయితే రాయలసీమ ప్రాంత రైతులకు ఈ యొక్క చంద్రబాబు మోసం చేస్తున్నారో దానిని బట్టబయలు చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ నుండి అవుకు టన్నుల దాకా ఈ యొక్క ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గోరుకల్లు రిజర్వాయర్ ఇక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే కృంగిపోయినాయో ఆ ప్రాంతాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలిస్తున్నారు. రైట్, రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ నేతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా ఇప్పుడు గోరుకల్లు, అవుకు రిజర్వాయర్స్ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలిస్తున్న విజువల్స్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.